ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఆలోచిస్తే దేవుని యొక్క దేవాలయము ఏది అని ఆలోచించినప్పుడు, దేవుడు నివసించే దేవాలయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనం ఏమనుకుంటాం? దేవుడు దేవాలయం అనగానే ఒక ప్రార్థనా మందిరాన్ని దేవాలయంగా భావించి చాలా ఆనందంతో భక్తి శ్రద్ధలతో మనం ఉదయకాల సమయంలో లేచి ఏం చేస్తాం? ఆరాధనకి వెళ్ళినప్పుడు చక్కగా స్నానం చేస్తాం. తలస్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకుని చక్కగా వెళ్ళి మనం వెళ్ళగానే స్టార్ట్ చేసేది ఏంటి అంటే మన యొక్క కాళ్ళ చెప్పుల్ని ఎక్కడ వదులుతామండి? దేవాలయము ఆవరణంలో బయట వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకు చెప్పులు వదిలేసి వెళ్తున్నాము అని అంటే మనం ఆలోచించాలి. చెప్పులు అనేవి అవి మందిరములోనికి వేసుకెళ్ళకూడదు కనుక. ఎందుకు? పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్తున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్తున్నాం కనుక మనం ఏం చేస్తామంటే మన చెప్పుల్ని పరిశుద్ధమైన స్థలంలోనికి వేసుకెళ్ళకూడదు అనే ఆలోచనతో బయట పెడతాం. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, నిజంగా దేవుడు నివసించే దేవాలయం ఏది? అసలు దేవుడు నివసించే దేవాలయం ఏదని దేవుడు చెప్పాడు, ఏది దేవాలయం కాదని చెప్పాడండి. చూద్దాం, మనం మంచి మాటలు చూద్దాం. బైబిల్లో నుంచి దేవుడు చెప్తున్న మాట మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. చూడండి, ఏంటంట? దేవుని దేవాలయము మనమేనంట. చూడండి ఎంత మంచి మాట అండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎవడైనను 17వ వచనం ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నదంట. దేవుని ఆలయం ఎలా ఉందంట? 17వ వచనం పరిశుద్ధమై ఉన్నది. తర్వాత మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని యొక్క ఆలయం ఏంటనుకున్నారు? మనిషి కట్టిన కట్టడాలు కాదు. ఆ మనిషి కట్టిన కట్టడాలు ఏంటో తెలుసా? ఈ దేవుని దేవాలయమైన మందిరాలు వెళ్ళి ప్రార్థించడానికి, అవి మనం ప్రార్థన చేయడానికే. మీరు అనుకోవచ్చు అదేంటి దేవాలయంలో ఇలా అని మాట్లాడతాను, కానీ బైబిల్లో అర్థం కాని విషయం ఇదేనండి. చాలా మంది క్రైస్తవులకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? దేవుని దేవాలయం అంటే, అయ్యో నేను దేవుని దేవాలయానికి వెళ్తున్నానే, నా యొక్క చెప్పుల్ని ఈ యొక్క ఎక్కడెక్కడ తిరిగినా అపరిశుద్ధంగా నేను దేవాలయంలో ప్రవేశించకూడదే. ఆ దేవాలయంలో దేవుడు ఉంటాడు కనుక ఈ చెప్పులు నేను ఈ ఆవరణంలోనే వదిలేసి లోపలికి వెళ్ళాలి అనే ఆలోచనతో చెప్పులు వదిలేసి వెళ్తున్నారు. ఏది దేవుని దేవాలయం? ఎందుకు చెప్పులు వదిలేసి వెళ్తున్నారంటే అది పరిశుద్ధమైనదిగా భావిస్తున్నారు. మరి నిజంగానండి అది ఈజీ, చెప్పులు తీసేయడం ఈజీ. మరి దేవుని దేవాలయమైన మన శరీరంలోనికి ఏమండి చెప్పుల కంటే అపరిశుద్ధంగా ఈ లోకమంతా మన హృదయంలో లేదా? ఇతరుల మీద కుళ్ళి, ద్వేషము, కక్షల, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం, ఎన్ని పాపిష్టి కార్యాలండి ఈ యొక్క దేవాలయంలో ఉన్నాయి. ఈ దేవాలయంలో మాత్రం తీరు. చెప్పులైతే ఈజీ కదా. దేవుని యొక్క మందిరంలో వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం మనం? చెప్పులు ఈజీ తీసేయడం, చెప్పులు తీసేయడమే కదా. కానీ నీలో ఉండే ఈ లోక సంబంధమైన ఆలోచన తీసేసావు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆలోచించండి. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? ఇదిగో ఈ యొక్క దేవాలయాన్ని చాలా పరిశుద్ధంగా చూడాలని దేవుడు చెబుతుంటే నిజంగా ఈరోజు మనుషులు ఆలోచించట్లేదు. కానీ ఈజీ అయింది ఏదుందో అది వదిలేస్తున్నారు అంతే. ఎందుకు? చెప్పులు మందిరం బయట వదిలేస్తే చాలా ఈజీ కనుక ఈ యొక్క కాళ్ళకుండే చెప్పులు అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ మందిరంలోనికి వస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను నా పాపపు జీవితాన్ని వదిలేనా? ఈ మందిరంలో దేవుడు ఉంటాడని తెలిసినప్పుడు కూడా నీ యొక్క ఆలోచనలు మార్చుకున్నావా? నీ యొక్క విధానాన్ని మార్చుకున్నావా? నీ యొక్క నడవడికను మార్చుకున్నావా? ప్రియా సహోదరుడా, ప్రియా సహోదరు, దేవుని కోసం బ్రతకాలంటే మొదటగా దేవుడు నివసించే దేవాలయం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎందుకంటే ఈ దేవాలయంలో ఉంటుంది ఎవరో తెలుసా? దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ఆ దేవునికి నీవు నిజంగా అది పరిశుద్ధంగా ఉంచాలంటే దేవుని దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు నువ్వు చెప్పులు విడిచేయడం కాదు. అది ఈజీ కాబట్టి నువ్వు చెప్పులు విడిచేసి వెళ్ళిపోతావు. కానీ నిజంగా నీ యొక్క భక్తి జీవితంలో ఈ లోకంలో ఉండే పాపాలన్నీ నీ యొక్క హృదయంలో లేకుండా వదిలేసావా? ఎప్పుడన్నా ఏదైనా నువ్వు ఆ యొక్క జీవితాన్ని, ఈ పాపపు జీవితాన్ని బయట వదిలేసావా? వదల్లా. అవి హృదయంలోనే ఉంచుకుంటాం, మన ఆలోచనలోనే ఉంచుకుంటాం. కానీ అది కష్టం, బహు కష్టం కనుక మనం ఏం చేస్తామంటే వాటిని వదలం. ఎందుకంటే అవి మనకి కష్టం. చెప్పులు తీసేయడం ఈజీ.
ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క దేవుని దేవాలయంలో దేవుడు నివసించాలనుకున్నాడు కనుక, ఈ దేవాలయంలో పరిశుద్ధమైనది కనుక దేవుడు నివసించాలంటే మన తప్పుడు ఆలోచనలు, తప్పుడు సిద్ధాంతాలు మనం బయటకు నెట్టివేయాలి. దేవుడు ఎలా కోరుకుంటున్నాడో, దేవుడు ఎలా బ్రతకాలని ఆయన మనల్ని లోకంలో పంపించాడు, అట్టి విధంగా మనం బ్రతికి దేవుని కోసం పరిశుద్ధమైన దేవాలయం ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా.